వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ సుమతి. తిరుమలలో స్థానికులకు దర్శనం విషయంలో టీటీడీ కొత్త నిబంధన విధించింది. భారీ వర్షాలతో తిరుమలలో 5 ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే టీటీడీ పాలక మండలి నిర్ణయం మార్గదర్శకాలు జారీ చేశారు. అన్నదాన పథకానికి విరాళాలు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేస్తూ టీటీడీ కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. తిరుపతి భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3వ తేదీ స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేశారు. ఈ దర్శన కోటాకు సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేశారు. స్థానికుల కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్ల జారీలో ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యతతో కేటాయిస్తున్నారు. దర్శన టికెట్ పొందడానికి స్థానికులు ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలి. టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డును తీసుకువెళ్లాలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఫుట్పాత్ హాల్ క్యూ లైన్ లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. ఇతర దర్శనాల్లో ఇచ్చే విధంగా దర్శనానంతరం ఒక లడ్డు ఉచితంగా ఇస్తారు. స్థానికుల కోటాలో దర్శనం చేసుకున్న వారికి తిరిగి 90 రోజుల వరకు దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ ను టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఈ మిషన్ల ద్వారా భక్తులు ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ కు తోచిన కియోస్క్ మిషన్ లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా విరాళం ఇవ్వచ్చు.